మనుని కోర్టుకి తీసుకెళ్తారు పోలీసులు. వస్తారా ఇంకా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు వస్తారాకి. అసలేం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్ దగ్గర రాజు కనిపించాడు. కానీ మావయ్యకి కానీ అనుపమ గారికి కానీ కనిపించలేదు. నాకు మాత్రమే కనిపించడం ఏంటి? అలాగే మొన్న నైట్ కూడా షాడోలా అనిపించింది. అది రాజు షాడోనేనా? రాజువే వచ్చుంటాడా? అసలేం జరుగుతుంది? అసలేమీ అర్థం కావట్లేదు. మను గారు ఈ కేసులో ఇరుక్కున్నారు. అసలు ఈ కేసు నుంచి మను గారిని ఎలా బయటకు తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో మహేంద్ర వస్తాడు. అమ్మ వస్తారా? మను కేస్ హియరింగ్ టైం అయింది, మనం వెళ్దామా అని అంటాడు. సరే మావయ్య అని అంటుంది వస్తారా. అనుపమ కూడా మహేంద్ర నాకు చాలా భయంగా ఉంది. సాక్ష్యాలన్నీ మనుకి వ్యతిరేకంగానే ఉన్నాయి. మనుని ఈ పరిస్థితుల్లో బయటికి తీసుకురావడం కుదరదేమో, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటుంది అనుపమ. నువ్వేం బాధపడకు అనుపమ, మనుకి ఎలా అయినా సరే బెయిల్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాను. తర్వాత ఈ కేసులో అసలేం జరిగిందో అని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము అని అంటాడు మహేంద్ర. సరే మహేంద్ర అని అంటుంది అనుపమ. పదండి లేట్ అవుతుంది అని అంటాడు మహేంద్ర. పదండి మావయ్య అని అంటుంది వస్తారా. ఇంకా వస్తారా, అనుపమ, మహేంద్ర ముగ్గురు కూడా కోర్టుకి బయలుదేరతారు. కోర్టుకి వెళ్తారు. కోర్టు బయట మనుని చూసి అనుపమ చాలా బాధపడుతూ ఉంటుంది. పోలీసులు మనుని లోపలికి తీసుకువెళ్తారు. పోలీసులు మనుని అలా తీసుకువెళ్తూ ఉంటే అనుపమ తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఏంటి నాన్న ఇది, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది నువ్వు అని నేను ఎప్పుడూ ఊహించను కూడా ఊహించలేదు. అసలు నీ జీవితం ఇలా అవడానికి కారణం నేనేనేమో అని చాలా బాధపడుతూ ఉంటుంది మనసులోనే అనుకుంటూ అనుపమ. ఇంకా మహేంద్ర అనుపమ లోపలికి వెళ్దామా అని అంటాడు. మావయ్య వెళ్దాం పదండి అని అంటుంది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంతమంది లాయర్లు అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. వస్తారా నడుచుకుంటూ అలా పక్కకు చూసేసరికి ఆ లాయర్ల వెనకాల రాజీవ్ కనిపిస్తూ ఉంటాడు. ఇది నా భ్రమ, నిజమా? మళ్ళీ రాజీవ్ నాకు కనిపిస్తున్నాడేంటి? మావయ్య వాళ్ళకి చెప్తే మళ్ళీ కనిపించకుండా తప్పించుకుంటాడేమో, ఒకవేళ ఇది నా భ్రమేనో అర్థం కావట్లేదు అని ఇంకా రాజీవ్ని అలా చూస్తూ నడుస్తూనే ఉంటుంది వస్తారా. రాజీవ్ కూడా వస్తారని అలానే చూస్తూ ఉంటాడు దూరం నుండి, లాయర్ల వెనకాల నుండి. ఇంకా రాజీవ్కి కనిపించకుండా ఇది నిజమో అబద్ధమో ఇప్పుడే తేల్చేస్తాను అని రాజీవ్కి కనిపించకుండా కెమెరా పెడుతుంది వస్తారా. ఇంకా కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది. అలా నడుచుకుంటూ కెమెరా ఆన్ చేసి అలా నడుస్తూ ఉంటుంది వస్తారా. రాజు కూడా వస్తారాని చూస్తూ ఏమీ గమనించుకోకుండా అలా నడుస్తూనే ఉంటాడు. అలా కొంతసేపు అయిన తర్వాత మావయ్య అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా? రాజు కనిపిస్తున్నాడు నాకు అని అంటుంది వస్తారా. రాజువా అంటూ మహేంద్ర అటుపక్క చూస్తాడు. అనుపమ కూడా అటుపక్క చూస్తుంది. అక్కడ వాళ్ళిద్దరికీ ఎవ్వరూ కనిపించరు. అమ్మ వస్తారా, నువ్వు చాలా డిస్టర్బెన్స్లో ఉన్నావు, అందుకే నీకు అలా భ్రమలా అనిపిస్తుందేమో, అక్కడెవరు లేరమ్మా అని అంటాడు మహేంద్ర. ఇంకా వస్తారా మహేంద్ర వంక అలా బాధగా చూస్తూ ఉంటుంది. అనుపమ వంక కూడా అలా చూస్తూ ఉంటుంది. అవునమ్మా వస్తారా, అక్కడెవరు లేరు అని అంటుంది అనుపమ కూడా. సరే మావయ్య వెళ్దాం పదండి లోపలికి అని అంటుంది వస్తారా. మావయ్య వాళ్ళకి కనిపించట్లేదు అంటే, నాకు మాత్రమే కనిపిస్తున్నాడు అంటే నిజంగా నా భ్రమేనా? ఒకవేళ ఈ కెమెరాలో కూడా నాది భ్రమే అయితే ఈ కెమెరాలో కూడా రికార్డ్ అవ్వదు కదా, అసలు నాకు మాత్రమే కనిపించడం ఏంటి అని ఆలోచించుకుంటూ లోపలికి వెళ్ళి చైర్లో కూర్చుంటుంది వస్తారా. వస్తారా పక్కనే అనుపమ కూడా కూర్చుంటుంది. మహేంద్ర కూడా కూర్చుంటాడు. ఇంకా కేసు హియరింగ్ స్టార్ట్ అవుతుంది. వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. సాక్ష్యాలు మనుకి అగైనెస్ట్గా ఉండడంతో మను తరపు న్యాయవాది కూడా సరిగా వాదించలేకపోతూ ఉంటారు, ఏమీ చేయలేకపోతూ ఉంటారు. కేసు ఓడిపోతామేమో అని ఆందోళనలో వస్తారా. ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఫోన్ పట్టుకుని బయటికి వెళ్దాము అనుకుని ఫోను పట్టుకునేసరికి ఫోన్ ప్రెస్ అవుతుంది. ప్రెస్ అయ్యి ఆటోమేటిక్గా రికార్డ్ చేసిన వీడియో ప్లే అవుతూ ఉంటుంది. దానిలో రాజు అలా వస్తారని చూస్తూ ఉండడం లాయర్ వెనకాల నుంచి, అలాగే వస్తారా నడుస్తూ ఉంటే రాజు కూడా నడుస్తూ అలా చూస్తూ ఉండడం కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఇంకా ఆ వీడియో చూసి వస్తారా షాక్ అయిపోతుంది. అంటే రాజు బావ బ్రతికే ఉన్నాడా? రాజు బావ చనిపోయాడు అన్నది అబద్ధం.
నాకు కనిపిస్తున్నాడు అంటే నాది భ్రమ అనుకోవచ్చు, కానీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది కదా, మరి నాకు కనిపించి మహేంద్ర మావయ్య వాళ్ళకి అనుపమ మేడం గారు వాళ్ళకి ఎందుకు కనిపించలేదు? ఈలోపు తప్పుకున్నాడా? అసలు ఏం జరుగుంటుంది అంటే ఇదే మనకి సాక్ష్యం. లాయర్లు వెనకాలే నుంచుని నన్ను చూస్తున్నాడు అంటే బ్రతికే ఉన్నాడనిగా అర్థం. అది నిజంగా నా భ్రమ అయితే అది రికార్డ్ అవుతుంది కదా, ఇది నిజమే. దీన్ని కోర్టు వారికి చూపిస్తే నమ్ముతారా నమ్మరా? అసలు ఏం జరుగుతుందో చూద్దాము అని ఇంకా ఆ వీడియోని పట్టుకుని వస్తారా లేచి నిలబడుతుంది. ఇంకా మహేంద్ర అనుపమ వస్తారా వంక, ఏంటమ్మా ఏంటి నిలబడ్డావు అని అంటారు. ఇంకా జడ్జి గారు, చూడు బాబు, సాక్ష్యాలన్నీ నీకు ఎగెనిస్ట్గా ఉన్నాయి కాబట్టి నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అంటారు. నేను చెప్పుకోవాల్సింది ఒకటే, ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదు, రాజీవ్ని నేను హత్య చేయలేదు, అదే నేను చెప్పాలి అనుకుంటున్నాను అని అంటాడు మను. రాజీవ్ని నువ్వు చంపినట్టు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కదా అని అంటారు జడ్జి గారు. అది అబద్ధం, రాజీవ్ బ్రతికే ఉన్నాడు అని అంటుంది వస్తారా. ఇంకా జడ్జి గారు షాకింగ్గా వస్తారని చూస్తూ, నువ్వెవరు అమ్మా, నువ్వేమైనా చెప్పాలి అనుకుంటే ఫోన్లోకి వచ్చి చెప్పు అని అంటారు. వస్తారా బోన్లోకి వెళ్తుంది. మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఇప్పుడు క్లియర్గా చెప్పండి అని అంటారు. చూడండి, ఎవరైతే చనిపోయారు అని మను గారిని అరెస్ట్ చేశారో అతను చనిపోలేదు, అతను బ్రతికే ఉన్నాడు అని అంటుంది వస్తారా. ఇంకా పోలీసులు షాక్ అయిపోతారు. అతను చనిపోయాడని సాక్ష్యాలు చూపిస్తుంటే బ్రతికే ఉన్నాడు అని మీరెలా అంటారు? డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా చనిపోయింది రాజీవే అని చెబుతున్నాయి. ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే రాజీవ్ బ్రతికే ఉన్నాడు అని మీరు ఏ ఆధారంతో చెప్తున్నారు అని అంటారు ప్రాసిక్యూట్ లాయరు. రాజు బ్రతికే ఉన్నాడు అనడానికి ఆధారం ఉంది అని అంటుంది వస్తారా. ఇంకా అందరూ షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. మహేంద్ర అనుపమ ఇంకా అట్లానే చూస్తూ ఉంటారు, ఒకరు చూసుకుంటూ. మను కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు. జడ్జి గారు లాయర్స్ కూడా అట్లానే చూస్తూ ఉంటారు. ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు రాజు బ్రతికి ఉన్నాడు అని మీరెలా నమ్ముతున్నారు అని అంటారు జడ్జి గారు. రాజు మా అక్క భర్త, నాకు బావ. మా బావ చాలా దుర్మార్గుడు, నీచుడు. మా అక్కని చంపేశాడు. నన్ను ఎలా అయినా తన భార్యని చేసుకోవాలని చాలా ప్రయత్నాలే చేశాడు, కానీ అది తనకి సాధ్యం కాలేదు. నేను రిషి సార్ని పెళ్లి చేసుకున్నాను. అనుకోకుండా రిషి సార్ కనిపించకుండా పోయారు. రిషి సార్ లేని ఈ సమయాన్ని అదునుగా చూసుకుని రాజీబాబు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు. కనిపించిన ప్రతిసారి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అలా మనుగారు నన్ను చాలాసార్లు సేవ్ చేశారు రాజీవ్ బాబు నుండి. మీరు రాజు బ్రతికి ఉన్నాడు అనడానికి సాక్ష్యం అడిగారు. నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది. ఇందాక కోర్టు బయట నుండి లోపలికి వస్తున్నప్పుడు రాజు బావ నాకు కనిపించాడు అని అంటోంది వస్తారా. వాట్, కనిపించాడా? చనిపోయిన వ్యక్తి కనిపించాడా అని అంటాడు ప్రాసిక్యూట్ లాయరు. చనిపోయిన వ్యక్తి కనిపించడం ఏంటి, కామెడీ కాకపోతే ఒకవేళ ఆత్మే నీకు కనిపించాడా అని నవ్వుతూ ఉంటాడు ప్రాసిక్యూట్ లాయరు. పోలీసులు కూడా నవ్వుతూ ఏవో కట్టుకథలు చెప్పి కేసుని వాయిదా వేయించాలి అని ప్రయత్నిస్తున్నట్టున్నారు అనుకుంటూ నవ్వుతూ ఉంటారు. ఇంకా మహేంద్ర అనుపమ ఒకరినొకరు చూసుకుని, మహేంద్ర ఏంటిది అని అంటుంది అనుపమ. అసలు వస్తారా ఏ ఆధారంతో అక్కడికి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అని అనుకుంటూ ఉంటాడు మహేంద్ర. జడ్జి గారు, నేను చెప్పేది నిజమో అబద్ధమో మీరే చూడండి అని తన ఫోన్లోని వీడియోని ఆన్ చేసి జడ్జి గారికి అందిస్తూ ఉంటుంది. మధ్యలో ఉన్న వాళ్ళు జడ్జికి అందిస్తారు. జడ్జి గారు ఆ వీడియో చూసి షాక్ అవుతారు. ఇంకా షాక్ అయ్యి ఆ వీడియోని అందరూ చూసేటట్టు ప్లే చేయమంటారు. ఆ వీడియోని అందరూ చూసేటట్టు ప్లే చేస్తారు. అందరూ చూసి ఆ వీడియోని షాక్ అయిపోతారు. వీడియో చూసిన తర్వాత ఇప్పుడేమంటారు అని అంటారు జడ్జి గారు ప్రాసిక్యూటర్ లాయర్ని ప్రశ్నిస్తూ. నిజాలు తెలుసుకోకుండా, అసలు మనిషి బ్రతికున్నాడో లేదో తెలుసుకోకుండా ఒక మనిషిని ఎలా అరెస్ట్ చేస్తారు? అన్నిటికంటే ముఖ్యమైన విషయం మనం గమనించవలసింది ఏంటంటే, ఎవరైతే చనిపోయాడో అనుకుని పోలీసులు ఈ మనుని అరెస్ట్ చేశారో అతనే స్వయంగా మన కోర్టు ఆవరణలోనే కనిపించాడు. అది ఈరోజే. అసలు నిజాలు నిర్ధారించకుండా ఒక వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారు? అసలు బ్రతికి ఉన్న మనిషిని చనిపోయాడు అని ఎలా నిర్ధారిస్తారు?
ఈ కేసుని టేకప్ చేసిన స్టేషన్ ఇన్స్పెక్టర్ని ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుతున్నాను అని అంటారు జడ్జి గారు. ఇంకా స్టేషన్ ఇన్స్పెక్టరు బోన్లోకి వస్తారు. వస్తారా సాక్ష్యం చూపించడంతో డిఫెన్స్ లాయర్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. డిఫెన్స్ లాయర్ గారు ఎస్ఐ గారిని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ కేసుని మొదటి నుంచి టేకప్ చేసింది మీరే కదా అని అంటారు డిఫెన్స్ లాయరు. అవును అని అంటారు ఎస్ఐ గారు. మరి చనిపోయింది రాజీవ్ కాదో అని నిర్ధారించకుండా, అసలు ఏమీ తెలియకుండా మీరు మనుని ఎలా అరెస్ట్ చేస్తారు అని అంటారు డిఫెన్స్ లాయరు. అంటే మాకు పక్కా సమాచారం ఉండడంతో మనునే హత్య చేశాడు అనుకున్నాము అని అంటారు ఎస్ఐ గారు. మను బుల్లెట్ కాల్చడం నిజమే, కానీ ఆ బుల్లెట్ రాజు గుండెల్లో దిగిందో లేదో అన్నది ఆ వీడియోలో లేదు కదా. అయినా సరే మనుని నేరస్తుడిగా మీరు ఎలా అరెస్ట్ చేశారు అని అంటారు డిఫెన్స్ లాయర్ గారు. ఆ చనిపోయిన బాడీ వేరే ఎవరిదైనా అయ్యుండొచ్చు కదా, రాజుదే అవ్వాలని ఏమీ లేదు కదా. ఇప్పుడు కోర్ట్ ఆవరణలోనే రాజు ఉన్న వీడియో మనకి దొరికింది. ఇప్పుడు దీనికి మీరేం సమాధానం చెప్తారు అని అంటారు డిఫెన్స్ లాయరు. పోలీస్ ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు అంటే మీరు తప్పు చేశారు అని ఒప్పుకుంటారా అని అంటారు డిఫెన్స్ లాయరు. ఇంకా డిఫెన్స్ లాయర్ అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటారు ఎస్ఐ గారు. మిలాడ్, మీరే చూస్తున్నారు కదా, ఎస్ఐ గారు మౌనం వహించారు. ఎందుకంటే వాళ్ళ తరపు నుంచి తప్పుంది కాబట్టి. సరైన ఆధారాలు లేకుండా, సరైన వీడియో ప్రూఫ్ లేకుండా ఎవరో శవాన్ని రాజు డెడ్ బాడీలో మార్చి నా క్లయింట్ మనుని ఈ కేసులో ఇరికించాలి అని ఎస్ఐ గారు చాలా అత్యుత్సాహం చూపించారు. ఈ కేసులో ఎస్ఐ గారిని కూడా పూర్తిగా విచారించాలి అని అంటారు డిఫెన్స్ లాయర్ గారు. మిలాడ్, నా డ్యూటీ వరకు నేను చేశాను, అంతేగాని ఈ కుట్రలో నాకే సంబంధము లేదు అని అంటారు ఎస్ఐ గారు. నీ డ్యూటీ నువ్వు చేసావు, సక్రమంగా చేయలేదు. సరైన ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం నేరం కదా అని అంటారు జడ్జి గారు. ఎస్ఐ గారు మౌనంగా ఉంటారు. రాజు ఎక్కడున్నా వెతికి అతన్ని కోర్టులో హాజరుపరచండి అని పోలీసులకి ఆదేశిస్తారు జడ్జి గారు. రాజుని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ కేసుని కొట్టివేయడం జరుగుతుంది. అప్పటి వరకు ఈ కేసు రన్నింగ్లోనే ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మనుకి బెయిల్ని మంజూరు చేస్తున్నాము అని అంటారు జడ్జి గారు. మనుకి బెయిల్ మంజూరు చేసినందుకు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అందరూ బయటకు వచ్చేస్తారు. అమ్మ వస్తారా, చాలా థ్యాంక్స్ అమ్మా అని అంటుంది అనుపమ. అమ్మ వస్తారా, అసలు ఏం జరిగింది, అసలు రాజుని నువ్వెప్పుడు చూసావు అని అంటారు మహేంద్ర. మావయ్య, మొన్న పోలీస్ స్టేషన్ దగ్గర కూడా నాకు కనిపించాడు, మీకు కనిపించలేదు అన్నారు. మొన్న ఇంట్లో కూడా నా మీద షాడో పడినట్టు అనిపించింది అన్నాను. మీరు ఎవరు లేరు, తలుపులు వేసే ఉన్నాయి అన్నారు. ఇందాక కోర్టు దగ్గర కూడా నాకు కనిపించాడు, కానీ నేను మీకు చెప్పలేదు, ఎందుకంటే మీకు కనిపించడు, నాది భ్రమ అంటారు అని. నాది భ్రమ నిజమా చెక్ చేసుకోవాలి అని మీకు చెప్పకుండానే నేనే వీడియో తీశాను, కానీ అప్పుడు చూడలేదు. రాజు గేమ్ ప్లే చేయాలి అనుకున్నాడు, కానీ నాకు దొరికిపోయాడు. నన్ను ఆడుకుందాము అనుకున్నాడు, నాకు మాత్రమే కనిపిస్తూ, కానీ నేను వీడియో రూపంలో తన నిజస్వరూపాన్ని బయట పెట్టేశాను అని అంటుంది వస్తారా. చాలా మంచి పని చేసావమ్మా అని అంటాడు మహేంద్ర. చాలా చాలా థ్యాంక్స్ అండి వస్తారా గారు అని అంటాడు మానో. మీరు ఏ తప్పు చేయలేదు మానో గారు. రాజు వేసిన ప్లాన్లో చిక్కుకుపోతామేమో అనుకున్నాడు, కానీ తనకు తెలియకుండానే నాకు కనిపించి తను చిక్కుకుపోయాడు. ఇప్పుడు చట్టం తనని శిక్షిస్తుంది. తనకు తానే చనిపోయినట్లు చిత్రీకరించి చట్టంతో ఆడుకోవాలి అనుకుంటే చట్టం చూస్తూ ఊరుకోదు కదా, కఠినంగా శిక్షిస్తుంది. రాజుకి పడాల్సిన శిక్ష పడుతుంది అని అంటుంది వస్తారా. అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.